హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నా కుక్కర్‌లో. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా. సింపుల్‌గా చేస్తున్నా ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో ఒక స్పెషల్ ఉంది. మధ్యలో చూపిస్తాను. ఓకేనా? ఆయిల్‌లో ఆనియన్స్ అయితే వేసుకున్నా. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ రీల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా కలుపుకున్న, అల్లం పేస్ట్ వేసుకున్న, అది కూడా మగ్గిపోయింది. ఇప్పుడైతే మటన్ ముక్కలు వేసుకుంటున్నా. ఇందులో అయితే ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. స్పెషల్ ఐటెం వేస్తున్నా ఇందులో. మీకు మధ్యలో చూపిస్తాను. అదేంటో చెప్తాను. ఓకేనా? టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది వేసుకొని కర్రీ వండుకుంటే మీరు కూడా ట్రై చేయండి. చేసిన వాళ్ళైతే బాగుంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. ఇప్పుడు ఆ స్పెషల్ వేద్దామా? ఇదిగోండి మ్యాంగో, పచ్చి మామిడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఒక టమాటా, మామిడి ముక్కలు వేసుకుంటున్నాను కర్రీలో. ఇదే స్పెషల్ అన్నమాట, మ్యాంగో మటన్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి, చేయకపోతే ట్రై చేసి టేస్ట్ చెప్పండి. మ్యాంగో మటన్ కర్రీ పేరు బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడు కారం వేసుకుందాము. స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి, స్పైసీ తక్కువ కావాలంటే తక్కువ కారం వేసుకోవాలి. నేనైతే నార్మల్గానే వేసాను. మంచిగా కలుపుకోవాలి. ఒక్కొక్కసారి అయితే ఓన్లీ మటన్ వరకే ఉడకబెడతాను కుక్కర్లో, తర్వాత పోపేస్తాను. ఇప్పుడైతే అన్నీ కలిపేసి పెడుతున్నా. అలా వండొచ్చు, ఇలా వండొచ్చు. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నా, ఎందుకంటే మటన్ ముక్కలు త్వరగా ఉడకవు కాబట్టి. గరం మసాలా వేసుకున్నా. మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మ్యాంగో మటన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. గ్రేవీ కావాలి అంటే ఎక్కువసేపు ఉంచే అవసరం లేదు. గ్రేవీ వద్దు అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఉడకనివ్వాలన్నమాట. నాకైతే గ్రేవీ కావాలని ఉంచాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి మీరు ట్రై చేసి చెప్పండి నాకు.